గురూజీ కాకినాడ నుంచి సునీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను సునీత వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నానమ్మా. సునీత కోసం తెలుసుకోవాలి. తప్పకుండా అండి. మీ పేరు? నా పేరు అనిల్ అండి, మా అమ్మాయి పేరు సునీత. సునీత గారి నక్షత్రం చెప్పండి. శతభిష నక్షత్రం అండి, 1వ వారం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నాకు నమస్కారం తల్లి. మీ కూతురు పెద్ద పాప అండి. పెద్ద పాప. పెద్ద పాప అండి, వివాహం కావట్లేదు గురుగారు. ఓకే, ఏం పేరు పాపది చెప్పండి ఇంకోసారి. సునీత. సునీత అండి. సునీత, శతభిష నక్షత్రం, 1వ పాదం, కుంభరాశి. కుంభరాశి. అవును. ఓకే, ఎంత ఏజ్ అమ్మాయికి ఇప్పుడు? 26 జరుగుతుందండి. ఏం పని చేస్తుంది అమ్మాయి? బిఎస్సీ చదువుతుంది. డిగ్రీ అయిపోయింది గురుగారు, ప్రైవేట్ గా టీచర్ గా చేస్తుందండి. ఓకే, ఇప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారమ్మా? సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నామండి, సంబంధం కుదరట్లేదు. ఈ సంబంధాలే రావటం లేదా? ఏంటండి గురుగారు? సంబంధాలే రావటం లేదా? రావట్లేదండి. ఓకే, చిన్న పాప కుదిరిపోతున్నాయి కానీ పెద్ద పాప అసలు సంబంధం రావట్లేదు గురుగారు. ఎందుకు రావటం లేదు? ఎవరైనా ఏమైనా కంప్లైంట్స్ చెప్పారా? లేదండి గురుగారు, అంటే దగ్గర సంబంధం వల్ల ఎవరు రావట్లేదండి, బయట వాళ్ళని తీసుకుంటామేమో రావట్లేదండి గురుగారు. బయట సంబంధం చూస్తున్నారు మీరు? అవునండి గురుగారు. సరే అమ్మా, నేను మంచి సంబంధం రావాలి అని సంకల్పం చేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఈ అమ్మాయి జ్యేష్ఠ పుత్రిక? అవునండి. చూడండి, అమ్మాయి జన్మజాతంలో 2వ సంతానం అబ్బాయి, మరియు అదే కాకుండా మీ ఉత్తరం వైపు నుంచి వస్తుంది. అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ ఏం లేదు. అలాంటి అబ్బాయి వస్తాడు. అమ్మాయిని ప్రతి మంగళవారం ఉదయాన్నే లేచి దగ్గరలో ఎక్కడైనా నవగ్రహాల్లో కుజగ్రహం ఉంటుంది, మంగళగ్రహం, దానికి ఒక కందిపప్పు ఎర్ర వస్త్రం అక్కడ పెట్టి నేతి దీపం వెలిగించి రావాలి 16 వారాలు. అలాగే ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఒక తమలపాకల మాల ఇప్పించండి. బుధవారం రోజు కృష్ణాలయం, వేణుగోపాల స్వామి, శ్రీకృష్ణ దేవాలయం, ఇలాంటి దేవాలయంలో నై దీపం, అంటే మంగళవారం, బుధవారం, శనివారం, ఈ 16 వారాలు చేస్తే అమ్మాయికి వివాహం ఇది కంప్లీట్ కాకముందే నిశ్చయం అవుతుంది తల్లి. మంచి అల్లుడు గారు కూడా మీ ఇంటికి వస్తారు. అమ్మాయి వివాహం కూడా చాలా సులభంగా ఈజీగా అయిపోతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. అనిల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ తల్లిదండ్రుల యొక్క విలువ గురించి తెలియజేస్తున్నారు. ఈ తల్లిదండ్రుల విలువల్లో నాకు ఒక సన్యాసి అంటే ఫీమేల్, సన్యాసులు అంటే ఫ్లూరల్ నేమ్ అనమాట. సన్యాసిని అంటే ఆడవాళ్ళు ఎవరన్నా సన్యాసత్వం తీసుకుంటే వాళ్ళు. గురూజీ అనంతపూర్ నుంచి సాయి ప్రసాద్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. చెప్పండి. నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకున్నాం మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం ఇవేమి తెలియదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? వయసు ఉండొచ్చు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురూజీ గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది గురూజీ. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా గురూజీ. నేను గత 8 ఏళ్ల నుంచి చాలా కష్టపడుతున్నాను. అందులో మేము వచ్చి టోటల్ 8 మంది ఉన్నాం గురూజీ. మా అన్న వాళ్ళు 4, మేము మా అక్కచెల్లెలు 4. దీంట్లో ఎవరు అసలు ఎదుగుదలే లేదు గురూజీ. అంటే ఎవరికి అభివృద్ధి లేదు, ఎదుగుదల లేదు. మీరేం పని చేస్తారు? నేను కాయగూరలు వ్యాపారం చేశాను గురూజీ. కాయగూరలు వ్యాపారం బాగా జరుగుతుందా? వ్యాపారం కూడా అంత గురూజీ. నేను వేసే స్థలంలో మా స్థలము పోయింది, వేరే వాళ్ళ దగ్గర జీతానికి పోతున్నా గురూజీ. ఇప్పుడు అంటే స్థలం ఎందుకు పోయింది? అది అక్కడ వేరే చోట, ఇంతకుముందు నేను వేరే చోట బాడీ తీసుకొని నేను అంగడి వేస్తుంటే గురూజీ, అక్కడ వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు వారు మార్కెట్ వేరే చోట స్థలం ఇచ్చినారు. అక్కడ పక్కనంతా మురికి దిబ్బ, అంటే గలీజ్ అంతా వేస్తారు గురూజీ, వేస్టేజ్ అంతా. అక్కడ ఎవరు వచ్చి కూరగాయలు కొనడానికి రావడం లేదు. అందుకని లోపల వేరే చోట వేసుకుంటే అక్కడ గలాట జరిగి ఇప్పుడు వేరే చోటకి నేను గుమాస్తగా వెళ్తున్నాను గురూజీ. నేనైతే అప్పుల్లో ఉన్నాను. అప్పు ఇంకా ఎంతవరకు ఉంది? ఇంకా 4 లక్షలు 5 లక్షల వరకు ఉంది గురూజీ. సరిపోతుంది గురూజీ. అప్పు ఎందువల్ల అప్పు చేశారు? గురూజీ నేను వ్యాపారం చేసే బాగానే ఉన్నా గురూజీ. వేరే బిజినెస్ చేయాలని బయటకు వెళ్ళాం, వేరే అతనితో కలిసి
టోటల్ అంత అమౌంట్ 10 లక్షల వరకు ఆస్తి బంగారం అంతా పోగొట్టుకున్నాం గురుజీ. ఏం బిజినెస్కి వెళ్ళారు? మేము పక్కన వేరే సెకండ్ బిజినెస్ అని వెళ్ళాం గురుజీ. జూజు మాడడానికి వెళ్ళారు. అవును గురుజీ. కానీ ఎవరి మాటో వినుకొని చట్ట విరుద్ధంగా వెళ్ళడానికి చూసారా, మీరే ప్రతిఫలం అనుభవించారు. నష్టమైపోయింది, మొత్తం పోయింది. అవును కదా, దానివల్ల అప్పు పోయింది, ఈ రోజు ఇది లేకుండా పోయింది. అదే మీరు ఆ పని చేయకుండా ఉంటే మీ దగ్గర డబ్బన్నా ఉండేది. అదే గురుజీ, ఆశ పడిపోయినాం గురుజీ. అంటే మనిషి ఆశనే అతనికి దుఃఖానికి మూలమంట. ఉన్ని ప్రాబ్లం లేదు, మీ జన్మజాతకంలో సర్పశాపం అనేది కనబడుతూ ఉంది. అంటే మీరు పుట్టక ముందు మీ నాన్న తాత వంశస్థులు ఎవరో ఒక దేవతా సర్పానికి హత్య చేసి గురి అయ్యారు. ఆ శాపం వల్ల మీ అమ్మా నాన్న కూడా చాలా బాధపడి అష్టకష్టాలు పడి వాళ్ళు స్వర్గస్థులయ్యారు. తర్వాత మీకు ఆ కర్మ వచ్చి మీ నాన్నకి జన్మించిన ఎవరు కూడా అంత సుఖంగా లేదన్నమాట. ఇది సర్పశాపం వల్ల. అందువల్ల మీరేం చేయాలంటే 64 రోజులు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని నాగదేవతలకు పాలు నీళ్లు పోసి గంధం పెట్టి కర్పూరం వెలిగించి 6 ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు. అలా 64 రోజులు శ్రద్ధతో భక్తితో చేయండి. తర్వాత ఇలా చేసి ప్రతి గురువారం ఏదైనా గురు దేవాలయంలో వెళ్ళి నైదీపం వెలిగించి గురువుని వేడుకుంటూ ఉండండి. అయ్యా నా కర్మ తొలగించండి, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అని గురువుని వేడుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఆ గురు అనుగ్రహం వల్ల మళ్ళీ మీకు అలాంటి మంచి చోటు కొట్టు పెట్టడానికి ఆ భగవంతుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం వెంట వెళ్ళండి. ఎప్పుడు కూడా దూరపు దృష్టిని చూస్తే మనం ఏ అడుగు వేయలేము. ఒక్కొక్క అడిగే ముందు అడుగు చూసుకొని వేయాలి. మీరు ఎవరి జతో చేరి ఎవరి మాటో చేరి కొండంత దూరంకి అడుగు పెట్టారు, లోయలో పడారు. ఇది జరిగిందన్నమాట. మీరు ఇంకా ఎప్పుడు అలాంటి విచారాలకు వెళ్ళకండి. మీ కష్టాజితం మీకే. అర్థమైందా? చట్టనిత్య నేరాలు చేసి ఏదైనా చట్టానికి తొలగిపోయి ఏదైనా అంటే ఈరోజు పెళ్ళి పిల్లలు భార్య అంతా వీధిన పడ్డవారు. భగవంతుడు పెద్దగా చేయాల్సినది చిన్నగా మిమ్మల్ని పరీక్ష చేశాడు అంతే. అందువల్ల అది పోయింది రాదు. అందువల్ల మీరు చక్కగా కష్టపడే పైకి రావాలి. మీరు మళ్ళీ ఆ వ్యాపారం కలిసి వచ్చేలా భగవంతుడు చేస్తాడు. నేను చెప్పినట్టుగా 64 రోజులు ఆ భగవంతునికి అంటే నాగదేవతలకు ఆరాధన చేయండి. శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే. సాయి ప్రసాద్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ప్రస్తుత ప్రపంచం గురించి తెలియజేస్తున్నారు. అంటే ప్రస్తుత ప్రపంచం అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము చూడండి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనము వింటుంటాము. జీవితంలో ఇప్పుడు ఎప్పుడు కూడా మనము 100 అడుగులని ముందుకు చూస్తే మనం వెళ్ళగలమా? ఇంపాసిబుల్. 100 అడుగులు ఆ పక్క వేయడానికి మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ ఒక మహావిష్ణు మారవేషం వేసుకొచ్చాడు కదా, కుబ్జ వేషం, 3 అడుగుల మనిషి, వామన అవతారం. అంటే వామన అవతారం వేసుకువచ్చి ఆకాశం అంత ఎత్తు పెరిగేసి మనం చూపించాలి. ఆ శక్తి మనలో లేదు కదా, మనిషి కాదు, మనం దేవతలు కాదు కదా, మానవ రూపం కదా. అలా 100 అడుగులు ఒకేసారి మనం పెట్టడానికి అవ్వదు. ఒక్కొక్క అడిగే పెట్టాలి. ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండాలి. నేను ఇలా బతకాలి అంటే దూరదృష్టి అంటే దూరము అంటే ముందుకి ఎంతో దూరంగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఏమవుతుంది నిజమే, కానీ ఆ దూరదృష్టి చూసుకొని అంటే అక్కడ దృష్టి పెట్టి అడుగు పెట్టకూడదు. మనం ముందు అడుగు పెట్టేటప్పుడు దగ్గర అడుగు ఎంత దూరం అందుతుందో అంతే అడుగు పెట్టాలి. ఎక్కువ పెట్టడానికి వెళ్తే జారి పడతాము, లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది. అలాగే మనిషి కూడా ఆలోచిస్తూ చక్కగా ముందటి అడుగు నాది ఇలాగే మంచి అడుగు ఉండాలి, నేను ముందరకు వెళ్తే ఆ అడుగు కూడా అక్కడ వెళ్ళే లోపు నేను ఇంకా మంచిగా అవ్వాలి అని ఆలోచించాలి. కానీ దూరపు అడుగు వేస్తే మనం పడిపోతాం. కొన్ని జీవితంలో చూడండి, మానవ జీవితం అనేది చాలా చిన్నది. అర్థమైందా? వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళాం, ఏం రాదు. కర్మ ధర్మ 2 తప్పితే వేరే ఇంకేం మనతో రాదు. మనం చేసిన ధర్మ, మనం చేసిన కర్మ, పాపం పుణ్యాలు 2. కర్మం అనుభవించక తప్పదు. కర్మం వల్ల ప్రాప్తిస్తుంది మరణం, పుణ్యం వల్ల ప్రాప్తిస్తుంది జన్మం. అర్థమైంది కదా? కర్మ ధర్మాలు ఇవి 2 జీవితంలో ఉంటాయి.